హైదరాబాద్లో రైతు బంధు నిధుల విడుదల రైతుల ఖాతాల్లోకి దశల వారీగా జమ 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు మొదటి విడతగా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకం నిధుల విడుదలను ప్రారంభించారు. తొలి దశలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు బంధు సాయం అందించే ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రైతు బంధు నిధులను దశల వారీగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించి సాగు పనులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మొదటి విడతలో చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అనంతరం మిగతా అర్హులైన రైతులకు కూడా దశల వారీగా సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందటం వల్ల సాగు పనులు సులభతరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రైతు బంధు నిధుల విడుదలలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమ ఖాతాల్లో నిధులు జమ కావడంతో సాగు అవసరాలకు ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల్లో విశ్వాసాన్ని నాటే సంకల్పం ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమా. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడూ పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజాపాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు.